పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పేర్కొన్నారు. బుధవారం పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగ్ గ్రామంలో ఓ ఫంక్షన్ హాల్లో వివిధ గ్రామాలకు చెందిన 134 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 5ంటిని అమలు చేస్తుందని, అలాగే రైతు రుణమాఫీ సైతం ప్రారంభించిందని, 15 ఆగస్టు వరకు మొత్తం రైతుల రుణమాఫీ పూర్తి చేసి ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవకే పాటుపడుతూ వచ్చి ఎన్నికల నాటికి ఓట్లు అడగకుండానే ప్రజలు ఓట్లు వేసే విధంగా సేవ చేసి ప్రజా రుణం తీర్చుకుంటుందని ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం ఏడుపాయలలో కళ్యాణకట్ట పాకశాలలను ప్రారంభించి రాజగోపురం నుండి ఆలయం వరకు 80 లక్షలతో నిర్మించనున్న డూమ్కు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవింద్ నాయక్, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ అప్ప, ప్రశాంత్ రెడ్డి, నిటలా క్షప్ప, గౌస్, ఆకుల శ్రీనివాస్, నరేందర్ గౌడ్, కలీం, శ్రీకాంత్ రెడ్డి, రమేష్ గౌడ్, సత్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పట్టాల పంపిణీ, అదేవిధంగా నార్సింగ్ గ్రామానికి విచ్చేసిన మన నియోజకవర్గం ముద్దుబిడ్డ మైనంపల్లి రోహిత్ గారికి, అదేవిధంగా వేదిక మీ యొక్క ధృవపత్రంతో సహా అన్ని ఈ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అతి త్వరలో ఈ ప్రతిపాదన ఎమ్మెల్యే గారికి దృష్టిలో ఉంచి వారు త్వరితలో అందరికీ నేను వచ్చిన ఈ 3 సంవత్సరంలోపే ఎమ్మెల్యే గారు దాదాపు 200 మా స్థానిక తహసీల్దార్ గారికి, ఇతర అధికారులకు, అదేవిధంగా ఇవాళ షాదీ ముబారక్, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా మా మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా శిరస వహించి మరి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరు బాగున్నారా? సమయం తీసుకోలేదు, బాగున్నారా? వినిపిస్తలే సప్పుడు, ఇట్లా అయిపోయారు. కాబట్టి మరి మీ అందరూ తెలుసు, మన ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లోనే మనం ఇచ్చిన మాట మరి 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ ఆగస్టు 15వ తారీఖు లోపల మొత్తం రుణమాఫీ కూడా మరి పూర్తి చేసి చూపిస్తామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారమే మరి మాట వాళ్ళు నిలబెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, మన మండలి కావచ్చు, మన నియోజకవర్గాన్ని కావచ్చు, బ్రహ్మాండంగా అభివృద్ధిలో సేవా కార్యక్రమాల్లో మరి దూసుకుపోయే విధంగా పనిచేసే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓట్లు అడగకుండానే మీ అందరూ మీరే మరి ఓటు చేసే విధంగా మరి నేను పని చేసి చూపిస్తానని చెప్పి మీ అందరూ కూడా మరి మాటిస్తా ఉన్నా. కాబట్టి మళ్ళా మరి తొందరలోనే అన్ని ఊర్లలో కూడా వస్తాం, వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటాం. ఏమైనా చిన్న సమస్యలు ఉంటే అక్కడక్కడే పరిష్కరిస్తాం. ఏమైనా వేరే సమస్యలు ఉంటే అన్ని సమస్యలు, అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి మీరు కూడా చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. మరి తహసీల్దార్ గారిని మన కార్యక్రమం
కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అందరికీ.